Hi guys, welcome to the class. In this session, I'm going to explain to you public exam question paper pattern, Senior Intermediate Subject English 2021. Why? Because I'm mentioning 2021, 30% of the syllabus is deleted. Okay guys, now before starting my class, I'd like to request you all to subscribe my channel. Like it, share it and subscribe it. Thank you friends. And now let us see the subject. And if you see the public exam 2021, now again the corona time has started. It has given a small break of few months and it has started again. Okay, take care of yourselves and maintain a physical distance, wear a mask. Even the police are not allowing you out without a mask, I think so. And maintain a physical distance also and take care of yourselves. Thank you. And now let us see the class. See the subject. Senior Intermediate Public Exam Patterning Subject English. Okay. And this I'll mention here 2021 also. 2021. Why? Because in the next academic year you may not get this pattern. Pattern means pattern is the same, but 30% of the syllabus is deleted. I'll explain in detail. Watch carefully. Okay. Don't be confused. Now let us see. You do have 3 sections in the question paper. Section A, B and C. Question paper మీకు 3 sectionsలో ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ సీ ద ఫస్ట్ సెక్షన్లో చూసుకుంటే కనుక మీకు 5 questions ఉంటాయి. 5 Roman numbers ఉంటాయి అన్నమాట. ఓకే, క్వశ్చన్స్ మీన్స్ 5 Roman numbers will be given. And if you see the first one in this, మీకు ప్రోజ్ లెసన్స్, పోయిటరీ లెసన్స్ అండ్ నాన్ డీటెయిల్ లెసన్స్. ఈ ఏ సెక్షన్లో ఓన్లీ లెసన్స్ మాత్రమే క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రోజ్, పోయిటరీ అండ్ నాన్ డీటెయిల్. మీకు ప్రోజ్కి వచ్చేటప్పటికి 5 lessons ఉన్నాయి. అవుట్ ఆఫ్ 5 ఒక 3rd lesson జేసీ బోస్ డిలీటెడ్ తీసేశాడు సిలబస్ నుంచి. ప్రోజ్ నుంచి ఒక లెసన్ తీసున్నాడు జేసీ బోస్. ద రిమైనింగ్ ఎన్ని 4. ఈ 4 lessons నుంచి మీకు ఎలా సెక్షన్ ఏలో ఎలా ఉంటుంది అని అంటే, మీకు ఏలో ప్రోస్లో రోమన్ నెంబర్ 1లో యానోటేషన్స్ అని అంటే యానోటేట్ ద ఫాలోయింగ్ అని అంటాడు. ఫస్ట్ క్వశ్చన్లో యానోటేట్ ద ఫాలోయింగ్. యానోటేట్ అని అంటే ఏంటిది? మీకు కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్ ఇలా వస్తుందన్నమాట. ఓకే, ఎవరు రాశారు ఏంటి, ఆ టాపిక్ ఏంటిది ఎక్స్ప్లెనేషన్లో వస్తుంది, జనరల్ రిలవెన్స్ వాట్ అబౌట్ ద క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. యానోటేట్ ద ఫాలోయింగ్ అంటే నేను ఆల్రెడీ మీకు వీడియోస్ చాలా చేస్తున్నాను సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. బెటర్ యూ గో త్రూ దాట్. 4 lessonsలో నేను ఇవ్వంది ఏంటిదంటే ఒకటే ఇవ్వలేదు, లెర్నింగ్ ఫ్రమ్ ద బెస్ట్ అనేది ఒకటే ఇవ్వలేదు. ఆ 3 lessons కూడా మీకు ఏంటిదంటే ఒక లెసన్ డిలీట్ చేసేసి ఉన్నాడు కాబట్టి రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంది. రిపీటెడ్గా వచ్చినా కూడా రాసిని మళ్ళీ రాయడానికి ట్రై చేయొద్దు. ఓకే, నేను చెప్తా ఎట్లా అనేది. యానోటేట్ ద ఫాలోయింగ్ అంటాడు, అది ప్రోస్ లెసన్ నుంచి 4 questions ఇస్తాడు. 2 you have to answer, 2 4s are 8 marks. అండ్ ఇఫ్ యూ సే ద రోమన్ నెంబర్ 2, ఇది కూడా యానోటేట్ ద ఫాలోయింగే ఉంటుందమ్మా. ఇది పోయిటరీ నుంచి ఉంటుంది. దీనిలో కూడా 4 questions ఇస్తాడు. 2 you have to answer, 2 into 4 8 marks. ఓకే, అండ్ రోమన్ నెంబర్ 3 చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటాడు. రోమన్ నెంబర్ 3లో ఈ 2 యానోటేషన్స్, ఇది ఎక్కడి నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి. ఇది ప్రోస్ నుంచి వస్తుంది. అప్పుడు 4 ఇస్తాడు. 2 you have to answer, 2 4s are 8 marks. అండ్ రోమన్ నెంబర్ 4, దిస్ ఈజ్ ఆల్సో క్వశ్చన్ ఆన్సర్. దిస్ ఈజ్ ఫ్రమ్ ద పోయిటరీ. 4 will be given and 2 you have to answer, 4 2s are 8, 2 4s are 8. And Roman number 5, this is from the non-detail. Okay, 3 questions will be given. 1 you have to answer, 1 8s are 8, total 40 marks. మీకు సెక్షన్ 1లో, సెక్షన్ ఏలో ఓకే 5 Romans ఉంటాయి. అన్నీ కూడా క్వశ్చన్ ఆన్సర్సే ఉంటాయమ్మా. క్వశ్చన్ ఆన్సర్ అంటే యానోటేట్ ద ఫాలోయింగ్ అన్న అంటాడు, ఆన్సర్ ద ఫాలోయింగ్ అన్న అంటాడు. యానోటేట్ అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రిలవెన్స్ ఇవ్వాలి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అంటే పారాగ్రాఫ్స్ కింద రాసుకుని వెళ్ళిపోవాలి. సో మీకు 2 lessons డిలీట్ అయినాయి. దేనిలోనూ ప్రోస్లో జేసీ బోస్ డిలీట్ అయింది. పోయిటరీలో ఆన్ హిస్ హ్యావింగ్ ఎరైవ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 23 ఫస్ట్ లెసన్ డిలీట్ అయింది, ఫస్ట్ పోయం. ఓకే, డిలీట్ అయింది. సో దానిలో ప్రోస్లో 4 ఉన్నాయి, పోయిటరీలో 4 ఉన్నాయి. నాన్ డీటెయిల్ ఒకటే, అంటే సింగిల్ సిరీస్ అది. టామ్ సాయర్స్ చాప్టర్ వైజ్గా ఉంటుంది. దానిలో మీకు డౌట్ లేదు. ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు టామ్ సాయర్, స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ టామ్ సాయర్ అని ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది వితౌట్ ఎనీ డౌట్.
ఈ 3 క్వశ్చన్స్లో ఒకటి ఇది ఉంటుంది. నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చున్నాను, ఇది అది ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది మీకు. ఓకే, దీనిలో పోతే ఈ 4టికి ఎట్లా మీరు చూసుకోవాలి అని అంటే ఎన్ని ఆన్సర్ చేయాలి? 2 + 2 + 2 + 2 8 ఆన్సర్ చేయాలి మీరు. అంటే మీకున్న లెసన్స్ ఎన్ని? 8 కదా. సో దీనిలో రిపీటెడ్గా ఉంటాయి మీకు. అంటే ఇందులో 4 ఇస్తాడు, 2 ఆన్సర్ చేయాలి అని అంటే ఇందులో వచ్చినవే మళ్ళీ ఈ లెసన్లో వచ్చినవే ఈ లెసన్లో కూడా రావచ్చు. 2 ప్రోజే కదా. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా ప్రోజే. 2, 4 కూడా పోయిటరీయే. కాబట్టి దీనిలోనే 4 ఉన్నాయి, దీనిలోనూ 4 ఉన్నాయి. ప్రోజ్లో 4 ఉన్నాయి, పోయిటరీలో 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 4 ఇచ్చి 2 అటెంప్ట్ చేయమన్నాడు అని అంటే ఆల్మోస్ట్ మీకు మొత్తం 8 లెసన్స్ దీనిలో కవర్ అవుతాయి. మీరు టోటల్గా ఏం లేదమ్మా, 8 లెసన్స్ చదువుకోవాలి. ఉన్న 8 లెసన్స్ చదవాలి. ఇందులో ఒకటి స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ టామ్ సాయర్ అంటే సరిపోతుంది. దీనిలో మాత్రం 8 చదువుకోండి. ఓకే, తప్పదు. 8 చదువుకుంటే 8 ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రాసిందే మళ్ళీ రిపీటెడ్గా రాస్తే మీకు మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అలా తగ్గకుండా ఉండాలి అని అంటే ఆల్టర్నేట్ వేరేది చూస్ చేసుకోవాలి. అంటే మీరు 8 లెసన్స్ ప్రిపేర్ అయిపోయి 8 పబ్లిక్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంటే మీరు ఒకసారి మీరు అనోటేషన్ ప్రోస్ అనోటేషన్స్లో రాసింది క్వశ్చన్ ఆన్సర్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ అదే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మ్యాటర్ అప్రాక్సిమేట్గా అదే ఉంటుంది. కాబట్టి మీకు మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరేది చూస్ చేసుకోండి. అంటే 4 పోయిటరీలో 4, ప్రోస్లో 4 2 ప్రిపేర్ అయిపోండి. 8 ప్రిపేర్ అవ్వండి. 8 ప్రిపేర్ అయ్యి 8 కూడా దీనిలో ఫ్రెష్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాదు అనుకుంటే డబుల్ టైం అటెంప్ట్ చేయండి. ఒకే క్వశ్చన్ డబుల్ టైం వచ్చేస్తుంది. సింగిల్ ఆన్సర్ కదా నేను ఇచ్చున్నది. మీకు డిఫరెంట్గా ప్రిపేర్ అయితే అంటే కొన్ని పారాగ్రాఫ్స్లో ఇచ్చున్నాను మీకు. నేను పారాగ్రాఫ్స్ ఎక్స్ప్లెనేషన్లో మీకు డిఫరెంట్ పారాగ్రాఫ్స్ ఇచ్చి 1, 2 అనోటేషన్స్కి ఇది, 3, 4 అనోటేషన్స్కి ఇది అని వేరువేరుగా పారాగ్రాఫ్స్ ఇచ్చున్నాను. అలా అయితే వెల్ అండ్ గుడ్. మీరు అదే ఒకటే లెసన్ని 2 టైమ్స్ రాసుకోవచ్చు. కానీ సేమ్ పారాగ్రాఫ్ని అక్కడ రాసి క్వశ్చన్ ఆన్సర్లోనూ రాస్తే అది కొంచెం మైనస్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ ఏ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సెక్షన్ ఏ గురించి మీకు డౌట్స్ ఏం లేవు కదా ఇంకా? ఓకే, నౌ లెట్ us go to సెక్షన్ బి. మీకు సెక్షన్ ఏ వచ్చి 40 మార్క్స్ క్యారీ అవుతాయి. ఓకే, ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ప్రోజ్ పోయిటరీ నాన్ డీటెయిల్ కవర్ అవుతుంది. దానిలో నేను ఇచ్చిన ప్యాటర్న్లో చిన్న చేంజెస్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అంటే 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 అటెంప్ట్ చేయమన్నా అట్లా అయినా ఉండొచ్చు. ప్యాటర్న్ మారదు అని విన్నాను. నేను ప్రొఫెసర్స్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఓల్డ్ మోడలే ఉందండి, ఓల్డ్ ప్యాటర్న్ ఉంది, కాకపోతే డిలీట్ సిలబస్ ఉంటుంది కాబట్టి అది అలాగా చూసుకుంటే సరిపోతుంది అని అన్నారు. ఓకే, సెక్షన్ ఏ అలాగా మీకు సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. 4 క్వశ్చన్స్ విల్ బి గివెన్, 2 యూ హ్యావ్ టు ఆన్సర్. అది అలా. సెక్షన్ బి చూసుకుంటే కనుక 6 to 9 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 6, 7, 8, 9. ఇప్పుడు ఈ 6, 7 వచ్చేసి ప్యాసేజెస్ ఇస్తాడు మీకు, అన్నోన్ ప్యాసేజెస్. ఆ ప్యాసేజెస్ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఓకే, మీకు టోటల్ ప్యాసేజెస్ ఎన్ని ఉన్నాయంటే 26 ప్యాసేజెస్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. ఎన్ని ప్యాసేజెస్ ఉన్నాయి? 26 ప్యాసేజెస్ ఉన్నాయి. ఈ 26 ప్యాసేజెస్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఎన్ని? ఈ పబ్లిక్ ఎగ్జామ్కి 2021లో ఉన్న పబ్లిక్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఎన్ని అంటే 1 to 17 మాత్రమే. ఆ 1 to 17 పేజ్ నెంబర్స్ ఎంత? 174 పేజ్ నెంబర్ నుంచి 184 పేజ్ నెంబర్స్ వరకు ప్యాసేజెస్ చూసుకుంటే మీకు సరిపోతుంది. ఓన్లీ 17. ఫస్ట్ 1 to 17 ప్యాసేజెస్ చూసుకోండి మీరు. టెక్స్ట్ బుక్లో ప్యాసేజెస్ అనమాట. ఈ పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చున్నాను. మీరు ఎక్కడైనా ఒక బుక్ పెట్టుకుని బుక్లో ప్యాటర్న్ రాసుకోండి. ఓకే, ఇప్పుడు వీడియో చూస్తుంటారు కదా, వీడియో చూస్తున్నప్పుడు మీరు బుక్లో రాసుకోండి. మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. ఓకే, ఎగ్జామ్స్ రాసేదానికి క్లియర్గా ఉంటుంది మీకు ఐడియా. సో రోమన్ నెంబర్ 6 కూడా ప్యాసేజే, 7 కూడా ప్యాసేజే. 2 ప్యాసేజెస్ ఉంటాయమ్మా. ఈ 2 ప్యాసేజెస్ కూడా మీకు టెక్స్ట్ బుక్లో 174 నుంచి 184 వరకు ఏ ప్యాసేజెస్ అయితే ఉన్నాయో అంటే 17 ప్యాసేజెస్ ఉంటాయి. ఆ 17లో మీకు 2 ఇచ్చేస్తాడు. కాబట్టి మీకు టోటల్గా ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న 26 చూసుకోవద్దు. 18 to 26 డిలీటెడ్ సిలబస్లో ఉంది అది. ప్యాసేజెస్ 18 to 26 డిలీటెడ్ సిలబస్. కాబట్టి 1 to 17 చూసుకోండి. ఆ పేజ్ నెంబర్స్ 174 నుంచి 184 వరకు. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది క్లియర్? ఈ 2 ప్యాసేజెస్. సో ఈ 2 ప్యాసేజెస్కి మార్క్స్ ఎలా ఉంటాయి? ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 into 1 5 మార్క్స్. ఇక్కడ కూడా 5 into 1 5 మార్క్స్. ఈ 2 ప్యాసేజెస్కి మార్క్స్ ఎలా క్యారీ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద 8th క్వశ్చన్. 8th క్వశ్చన్లో మీకు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. మీరు కొంతమంది చిల్డ్రన్ అడుగుతున్నారు నన్ను, పిక్ క్లియర్గా కనపడట్లేదు మేడం, అది ఏదో ఒకటి మాకు ఎగ్జాంపుల్స్ ఇవ్వండి మేడం అని. నేను ఎట్లా సెండ్ చేయాలి పిక్ మీకు మీరు పెట్టిన కామెంట్ సెక్షన్లో నేను పిక్ మీకు రిటర్న్లో సెండ్ చేయడానికి ఉంటుందా? ఉండదు. అలా అని నేను ప్రతి పిక్తోనూ నేను ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది నేను ఇక్కడ డ్రా చేసి నేను మీకు ఇవ్వలేను. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే
అడ్వర్టైజ్మెంట్ ఈజ్ వెరీ ఈజీ. అసలు మీకు పబ్లిక్ ఎగ్జామ్లో అడ్వర్టైజ్మెంట్ క్లియర్గా ఇస్తాడు. ఇచ్చిన దానికి క్వశ్చన్స్ కూడా పెద్దగా డిఫికల్ట్గా అయితే ఉండవు, దానిలోనే ఉంటాయి ఆన్సర్స్ అన్నీ కూడా. ఆన్సర్స్ అక్కడ వెతుక్కుని ఇక్కడ రాయడమే, ఏం కంగారు పడద్దు, మీకు క్లియర్గా ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్లో. అడ్వర్టైజ్మెంట్ అనేది క్లియర్గా ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దాని కింద ఏమిస్తాడు, 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 5 క్వశ్చన్స్కి 5 × 1 5 మార్క్స్. ఓకే, అడ్వర్టైజ్మెంట్ విషయంలో మీరు వీడియో చేయండి అని అనడం అనేది కరెక్ట్ కాదు. వీడియో చేయడానికి అవ్వదు, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వదు. ఎందుకంటే అదొక పిక్చరైజ్ అండి, ఒక పిక్చర్ ఇస్తాడు, దానిలో ఆ పిక్చర్లో ఏముంది అనేది కింద క్వశ్చన్స్ ఇస్తాడు. డెడ్ ఈజీ అమ్మ, మీరు కొంచెం ఓపిక వెతుక్కుని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకే, దీనిలో మీకు బిగ్ ఆన్సర్స్ అయితే ఏం రాయక్కర్లేదు, అక్కడ ఉన్న దానికి రెలవెంట్ ఆన్సర్ ఏదైతే పిక్ చేసి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద 9th క్వశ్చన్, పై చార్ట్. ఆ పై చార్ట్ కూడా మీకు జూనియర్ ఇంటర్లో నేర్చుకుని ఉన్నారు ఆల్రెడీ. పై చార్ట్ ఈజ్ వెరీ ఈజీ, ఏది ఎంత % అని అడుగుతూ ఉంటాడు. దీనిలో కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 × 1 5 మార్క్స్. అంటే సెక్షన్ బి మీకు ఎన్ని మార్క్స్ క్యారీ అవుతున్నాయి, 20 మార్క్స్ క్యారీ అవుతున్నాయి. 5 + 5 + 5 + 5 20. అటు సెక్షన్ ఏ ఎంత క్యారీ అయింది, 40 మార్క్స్. అంటే 5 × 8 = 40. ఆ 40 + 20 ఎంత, 60 మార్క్స్. అంటే రిమైనింగ్ ఎంత ఉంది, 40 మార్క్స్ ఉంది, అంతే కదా, 40. ఈ 40 మార్క్స్ సెక్షన్ సిలో ఉంటుంది. దానిలో కూడా ఎలా ఇస్తాడు అనేది, ఏ బి సెక్షన్స్ క్లియర్ కదా ఇప్పుడు, నో డౌట్. ఇలా ప్రిపేర్ అవ్వండి మీరు. ఓకే, ఈ 2 విషయాల్లో మీరు అక్కడికక్కడ మీరు ఆన్సర్ చేయొచ్చు, ఏదో ప్రిపేర్ అయిపోవాలి. టెక్స్ట్ బుక్లో ఒకసారి చూసుకోండి, పై చార్ట్స్ ఎక్కడ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది జస్ట్ క్యాజువల్గా చూసుకోండి, సరిపోతుంది. ఇన్ పర్టికులర్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇది ప్రిపరేషన్ లేకుండా అక్కడికక్కడ మీరు ఆన్సర్ చేసుకోవచ్చు ఈ 2ను. క్వశ్చన్ నెంబర్ 8 and 9 ఇది కూడా ఆల్మోస్ట్ అంతే. కాకపోతే మీకు టెక్స్ట్ బుక్లో వాటి నుంచే ఇస్తాడు కాబట్టి 1 to 17 నుండే ఇస్తాడు కాబట్టి ఒక్కసారి 1 to 17 ఒకసారి చూసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ మీకు బాగానే ఈజీగానే ఉంటాయి ఆన్సర్స్ కూడా. దాన్ని ఒక లాస్ట్ క్వశ్చన్ ఒకటి, ఆపోజిట్ ఏంటి దీనికి అని కానీ, లేకపోతే దీనికి అడ్జెక్టివ్ ఏంటి అని కానీ, లేకపోతే యాడ్వర్బ్ ఏంటి అని కానీ, లేకపోతే V3 ఫామ్ ఏంటి అని అలాంటి అడిగిన దానిలో ఏమనంటే కొద్దిగా మీ మైండ్ యూస్ చేయాలి. కానీ ఆల్మోస్ట్ ఈ 4 ఏరియాస్ కూడా సెక్షన్ బి అంతా కూడా ఈజీగా ఉంటుంది, కంగారు పడద్దు. ఇది మాత్రం ఈ ప్యాసేజెస్ మాత్రం ఇక్కడ ప్రిపేర్ అవ్వండి. ఓకే, నవ్ లెట్ us go to the సెక్షన్ సి. 40 మార్క్స్ ఉంటాయి దానిలో. సి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూడండి అమ్మా, సెక్షన్ సికి వచ్చేటప్పటికి మీకు 10, 11, 12, 13 ఎప్పటి వరకు ఉంటాయి, 17 ఈస్ ద లాస్ట్ వన్ ఐ థింక్ సో. మీకు టోటల్ రోమ్ నెంబర్స్ ఎన్ని అంటే 17 ఉంటాయమ్మా. 17 ఇప్పటి వరకు మనకి ఎన్ని కంప్లీట్ అయినాయి, 9 కంప్లీట్ అయినాయి. 10 నుంచి 17 వరకు సెక్షన్ సిలో ఉంటుందన్నమాట. సెక్షన్ సిలో చూసుకుంటే కనుక 10 రోమ్ నెంబర్ 10 ఎలా ఉంటుందంటే లెటర్ రైటింగ్ ఉంటుంది. మీకు ఇదివరకు లెటర్ రైటింగ్ ఎలా ఉంటుందంటే ఫార్మల్ ఒకటి, ఇన్ఫార్మల్ ఒకటి ఇచ్చేవాడు. అంటే ఏదైనా ఒఫిషియల్ లెటర్ ఒకటి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రాసుకునే ఫార్మల్ ఒకటి, ఇన్ఫార్మల్ ఒకటి. కాకపోతే ఇన్ఫార్మల్ దీనిలో డిలీట్ చేశాడు, సిలబస్లో డిలీట్ అయింది ఇన్ఫార్మల్. కాబట్టి ఓన్లీ ఫార్మల్ లెటర్స్ మాత్రమే ఉంటాయి. అంటే 2 ఇస్తాడు, 2 ఫార్మల్ లెటర్స్ ఇస్తాడు, ఏదో ఒకటి రాయొచ్చు మీరు. ఫార్మల్ లెటర్స్ 2 ఇస్తాడు, ఏదో ఒకటి రాయొచ్చు. ఆ పేజ్ నెంబర్స్ ఎలా అంటే ఒకటి రాయొచ్చు, 1 × 5 5 మార్క్స్ ప్రిపేర్. 6 అందులో ఉన్నాయి. మీకు టెక్స్ట్ బుక్లో ఎన్ని ఉన్నాయంటే 6 ఫార్మల్ లెటర్స్ ఉన్నాయి. ఫార్మల్ లెటర్స్ 6 ఉన్నాయి, ఆ 6లో నుంచే వస్తాయి. ఆ 6 ప్రిపేర్ అయితే అందులో 2 వచ్చేస్తాయి మీకు. దానిలో ఫస్ట్ 1, 2, 3 బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1 ఉన్నాయి చూడండి. పేజ్ నెంబర్ చూడండి, 158 నుండి 163 వరకు పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో. మీరు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఏదో ఉంటాయి కదా సపరేట్ బుక్స్ ఉంటాయి కదా, అవేమీ చూసుకోక్కర్లేదు, ఓన్లీ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. నేను ఇచ్చిన ఆన్సర్స్ ఉన్నాయి కదా, అన్ని ఆన్సర్స్ ప్రోజ్, పోయట్రీ, నాన్ డీటెయిల్ అన్ని ఆన్సర్స్ ఇచ్చి ఉన్నాను. సో మిగతా వాటికి చూసుకుంటే కనుక టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి, మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఈజీగా ఉంటుంది. లెటర్ రైటింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫార్మల్ ఉంది, ప్రిపేర్. ఎన్ని ఉన్నాయి ఫార్మల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి మీకు టెక్స్ట్ బుక్లో, ఓన్లీ 6 ఉన్నాయి. ఆ 6 ఏ పేజ్లో ఉన్నాయి, 158 పేజ్ నుంచి 163 పేజ్ వరకు ఉన్నాయి. దానిలో నేను చెప్పేది ఏంటంటే ఈ 6లో కూడా ఫస్ట్ 1, 2, 3 ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది అంటున్నా. సో దానిలో ఏదో ఒకటి షూర్గా వస్తుంది మీకు 1, 2, 3 లెటర్స్లో. ఓకే, ఆ లెటర్స్లో అంటే రైట్ ఎ లెటర్ టు ద ప్రిన్సిపల్ టు శాంక్షన్ ఎ లీవ్ అని ఒకటి ఉంది, ఆర్ రైట్ ఎ లెటర్ టు యువర్ ప్రిన్సిపల్ టు గివ్ ద టీసీ, అప్లయింగ్ ఫర్ ద టీసీ అని ఒకటి ఉంది. లేకపోతే మీ రోడ్స్ బాగాలేవు, శానిటేషన్ రోడ్స్ ఏదో ఉంది బాగాలేదు, థర్డ్ లెటర్ అది ఉంది. అది మూడిట్లో షూర్గా ఒకటైతే ఉంటుంది మీ పబ్లిక్ ఎగ్జామ్లో. కాబట్టి 1, 2, 3 లెటర్స్లో మంచిగా ప్రిపేర్ అవ్వండి. 1, 2, 3 లెటర్స్ని ఈ ఏరియా అయిపోతుంది, 5 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే,
ఓన్లీ 6 మాత్రమే ప్రిపేర్ అవ్వండి అమ్మా. పేజ్ నెంబర్స్ ఇచ్చున్నాను, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి బెటర్. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. క్వశ్చన్ నెంబర్ 11లో డిస్క్రైబింగ్ ప్రాసెస్ ఉంది. ఈ డిస్క్రైబింగ్ ప్రాసెస్ కూడా నేను వీడియోస్ చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఉంటాయి కొన్ని డిస్క్రైబింగ్ ప్రాసెస్ ఉంటాయి. మీ టీచర్స్ మీకు బుక్స్ ఇచ్చి ఉంటారు ఏంటి అనేది. ఆ డిస్క్రైబింగ్ ప్రాసెస్ 2 ఇస్తాడు, మీరు ఒకటి ఆన్సర్ చేయాలి. అంటే దీనిలో మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఏది ఉంటుందంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఉంది, డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ఏటీఎం ఒకటి, ప్రిపేరింగ్ కాఫీ ఫర్ 2 people అనేది ఒకటి. ఈ మూడిట్లో ఏదో ఒకటి షూర్గా వస్తుంది. ప్రిపేరింగ్ కాఫీ ఆర్ ప్రిపేరింగ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఆర్ డ్రాయింగ్ మనీ ఫ్రమ్ ఏటీఎం ఆర్ పోస్టింగ్ ఎ లెటర్. ఇది ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి 99% ఏదో ఒకటి వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, డిస్క్రైబింగ్ ప్రాసెస్లో మీకు 2 ఇస్తాడు, ఒకటి రాయాలి. 1 into 5 5 మార్క్స్. డిస్క్రైబింగ్ ప్రాసెస్ మీకు చూసుకోండి, మీకు చాలానే ఉంటాయి అవైలబుల్గా, మీ టీచర్స్ ఇచ్చి ఉంటారు అది. నెక్స్ట్ వన్ రోమన్ నెంబర్ 12లో సివి కూడా నేను వీడియో చేసి ఉన్నాను, వీడియో చూడండి. అది చూస్తే మీకు క్లియర్గా 5 out of 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. సివిలో మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాడు, కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు సివి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒకసారి వీడియో చూస్తే 5 మార్క్స్ మిస్ అవ్వరు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద 13th one. ఈ 13th one ఫామ్ ఫిల్లింగ్. ఫామ్ ఫిల్లింగ్ ఈజ్ వెరీ ఈజీ. మీరు ఒక్కసారి బ్యాంకింగ్కి వెళ్తే కనుక, ఏదైనా బ్యాంక్కి వెళ్తే కనుక విత్డ్రావల్ అండ్ డిపాజిట్స్ ఉంటాయి, ఫామ్స్ ఉంటాయి. మీరు మనీ పట్టుకుని వెళ్ళి డిపాజిట్ చేయాలంటే ఒక రకం ఫామ్ ఉంటుంది, ఏదైనా మనీ విత్డ్రా చేయాలంటే అంటే దాని నుంచి డ్రా చేయాలి అని అంటే వేరే ఫామ్ ఉంటుంది. ఆ 2 forms నుంచి ఇస్తాడు, ఏదో ఒక ఫామ్ ఇస్తాడు. ఫామ్ కూడా క్లియర్గా ఉంటుంది, మీకు అంత కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదు. వీలుంటే నేను ఈ ఫామ్ ఫిల్లింగ్ అనేది వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియో కానీ ఆ తర్వాత వీడియో కానీ మీకు పబ్లిక్ ఎగ్జామ్కి ముందే నేను దీన్ని ఇస్తాను. ఫామ్ ఫిల్లింగ్ అనేది కొంతమంది అడుగుతున్నారు స్టూడెంట్స్, సో నేను ఫామ్ ఫిల్లింగ్ వీడియో చేస్తాను. మీకు అవైలబుల్గా ఉంటే కనుక మీ ఫామ్ ఫిల్లింగ్ అనేది టెక్స్ట్ బుక్లో చూసుకోండి, ఉంటుంది. దానిలో ఈ ఫామ్ ఫిల్లింగ్లో మీకు 10 questions ఇస్తాడు. 10 halves are 5 marks అనమాట. ఓకే, ఇప్పటికి ఎన్ని అయినాయేమో సెక్షన్ సిలో 10, 11, 12, 13 questions అయినాయి. 14, 15, 16, 17 ఇంకో 4 questions ఉన్నాయి. కీప్ ఆన్ వాచింగ్. ఓకే, నా వ్యూ సీమా సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 14, 13 వరకు అయింది కదా. 14th క్వశ్చన్ చూసుకుంటే డైలాగ్ ఆర్ కన్వర్జేషన్ ఉంటుంది. ఈ డైలాగ్ కన్వర్జేషను మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని మోడల్స్ ఇచ్చున్నాడు, దీనిలో ఏమీ డిలీట్ చేయలేదు, డిలీటెడ్ సిలబస్లో ఇది లేదు. డైలాగ్ అండ్ కన్వర్జేషన్ చూసుకుంటే కనుక మీ టెక్స్ట్ బుక్లో కొన్ని ఉన్నాయి, అందులోనూ దానిలో మీరు షార్ట్గా ఉన్నది ఏదైనా ఉంటే చూసుకోండి, షార్ట్గా ఉన్న ఒక 5 చూసుకోండి. అంటే బాగా లెంగ్తీగా ఉన్నాయి కాకుండా ఉన్న వాటిల్లో చిన్నగా ఉన్నాయి. మీకు ఇచ్చిన డైలాగ్స్ కన్వర్జేషన్స్లు ఎగ్జాంపుల్స్లో ఉన్న వాటిలో చిన్నగా ఉన్న వాటిని ఒక 5 సెలెక్ట్ చేసుకొని అవి ప్రిపేర్ అవ్వండి, వాటి నుంచి ఏదో ఒకటి వస్తుంది. అంతవరకు నేను చెప్పగలను దీనిలో. ఓకే, అది 5 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ 15th క్వశ్చన్ చూసుకుంటే నోట్ మేకింగ్ మీద నేను మీకు వీడియో చేసి ఉన్నాను. ఓకే, ఎలా చేయాలి, ఎలా రాయాలి అనేది. మీకు టెక్స్ట్ బుక్లో 20 ఇచ్చున్నాడు, 20 ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాడు టెక్స్ట్ బుక్లో మీకు నోట్ మేకింగ్. అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 1 to 13 మాత్రమే, 1 to 13 మాత్రమే ప్రిపేర్ అవ్వాలి టెక్స్ట్ బుక్లో. పేజ్ నెంబర్ ఎంత 247 నుంచి 253 పేజ్ వరకు ప్రిపేర్ అవ్వండి సరిపోద్ది. నోట్ మేకింగ్ అనేది ఆ టాపిక్స్ నుంచే వస్తాయన్నమాట. అది 1 into 5 5 మార్క్స్. పేజ్ నెంబర్ 1 to 13 ప్రిపేర్ అయితే అందులో ఏదో ఒకటి వస్తుందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద 16th one. ఈ 16th one చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ వొకాబులరీ. అంటే మీనింగ్స్ ఉంటాయి చూడండి, మీనింగ్స్ లెసన్ బై లెసన్ మీరు చదవకుండా మీకు ఈ మీనింగ్స్ అన్నీ కొన్ని పేజ్లో ఇచ్చున్నాడు, ఒక చోట ఇచ్చున్నాడు, 30 ఇచ్చున్నాడు, 30 సెట్స్ ఇచ్చున్నాడు. అంటే ఇటువైపు మనకి లెఫ్ట్లో 5 ఉంటాయి, ఇటు 7 8 ఉంటాయి, మ్యాచ్ చేసుకోవాలి. అది అలాంటివి ఎన్ని ఇచ్చున్నాడు మీకు టెక్స్ట్ బుక్లో 30 ఇచ్చున్నాడు. అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఎన్ని అని అంటే 1 to 14 మాత్రమే. 15 నుంచి 30 వరకు నియర్లీ హాఫ్ డిలీట్ చేసేసాడు, డిలీటెడ్ సిలబస్లో ఉంది. ఇది కూడా అంతే, ఈ 20లో 1 to 13 14 నుంచి 20 వరకు డిలీట్ అయింది ఇది నోట్ మేకింగ్ టాపిక్స్. ఈ 15th one కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ వొకాబులరీ కూడా ఎలా ఉంది అంటే 30 యాక్చువల్గా ఇచ్చున్నాడు. అయితే ఈ 30లో 1 to 14 మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలి, 1 to 14 సెట్స్ మాత్రమే. అంటే ఒక సెట్లో 5 మీనింగ్స్ ఉంటాయి, ఇటువైపు 7 ఉంటాయి, మ్యాచ్ చేసుకోండి. ఆ ఒక 13 ఈ 14 ప్రిపేర్ అయితే దానిలో నుంచి మాత్రమే వస్తుంది, ఏదో ఒక సెట్ వస్తుంది మీకు. ఓకే, 231 పేజ్ నుంచి 234 పేజ్ వరకు ఉన్నాయి అవి. కేవలం టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి అమ్మా, మీకు మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకే, డిలీటెడ్ సిలబస్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోండి ముందు. మీకు డిలీట్ అయిన సిలబస్ని పక్కన పెట్టి నేను ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తున్నాను. ఏది డిలీట్ అయింది వదిలేండి, ఇంకా సిలబస్ ఏది డిలీట్ అయింది మీకు వద్దు, ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది మాత్రమే ఫోకస్ చేయండి, అంత మాత్రమే ప్రిపేర్ అవ్వండి, ఇనఫ్. ఓకే, ఈ నోట్ మేకింగ్లో 1 to 13 చూసుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్లో 1 to 14 మాత్రమే చూసుకోండి.
1 to 14లో నియర్లీ 14 అంటే 14 5s ఆర్ ఎంత 70 అట్లా అప్రాక్సిమేట్గా 14 5s ఆర్ 70 10 5s ఆర్ 50 4 5s ఆర్ 20 70 అంతే. ఈ 70 మీనింగ్స్ మీరు చదువుకుంటే కనుక 5 మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టే. మీరు చదువుకోవాలంటే బై హార్ట్ చేయొద్దమ్మా. మీనింగ్స్కి వచ్చేటప్పటికి ఐడెంటిఫై చేస్తే చాలు. ఎందుకంటే ఎదురుగా అక్కడ ఉంటుంది మీకు అది మీనింగ్. అది ఇటు లెఫ్ట్లో ఇది ఉంటుంది, రైట్లో మీకు ఆన్సర్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసి ఐడెంటిఫై చేసేలాగా చదవండి సరిపోతుంది. ఓకే, సో 1 to 14 మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చూసుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ ద 17th పాయింట్ ఇస్ ద స్ట్రెస్. స్ట్రెస్లో మీకు చాలా డౌట్ ఉంటుంది. నేను వీడియో చేస్తున్నాను, 2 వీడియోస్ చేస్తున్నాను దీని మీద. స్ట్రెస్ పార్ట్ 1 పార్ట్ 2 ఆ 2 వీడియోస్ చూస్తే కనుక ఈ 5 మార్క్స్ మీకు ఈజీగా స్కోర్ అవుతాయి. సో సీనియర్ ఇంటర్మీడియట్లో 10 out of 10 స్కోరింగ్కి ఈ అకాడమిక్ ఇయర్లో మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఇవేం చూస్తాం అవేం చూస్తాం ఏదో పాస్ అయితే చాలు అన్న వ్యూలో మాత్రం వెళ్ళొద్దు. ఈ పీరియడ్లో మీకు ఎగ్జామ్స్ అవుతున్నాయంటే వీఆర్ వెరీ లక్కీ టు స్కోర్ ఫుల్ మార్క్స్. చక్కగా నేను ఆల్రెడీ నియర్లీ ప్రోజ్ అండ్ పోయట్రీ లెసన్స్లో 7 లెసన్స్ ఇచ్చున్నాను. ఈజీ ఆన్సర్స్ కూడా ఇచ్చున్నాను. నాన్ డీటెయిల్ 1 టామ్ సాయర్ డిఫికల్ట్ కొంచెం బాగా మంచిగా చదివేవాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొద్దిగా చదవలేని డల్లర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి 2 ఒకే వీడియోలో ఇచ్చేస్తున్నాను. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ దానిలో ప్రిపేర్ అవ్వండి. ఈ టాపిక్స్లో కూడా నేను చాలా కవర్ చేశాను. మీకు నేను నోట్ మేకింగ్ కవర్ చేశాను, స్ట్రెస్ కవర్ చేశాను. ఈ వొకాబులరీ మీకు టెక్స్ట్ బుక్లో దొరికేస్తుంది, డైలాగ్ కూడా మీకు టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది. ఇవి నేను మ్యాక్సిమం నేను చేయగలిగినంత వీడియోలు చేసేసాను మీకు. సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళు చూడాల్సిన వీడియోలు అప్లోడ్ చేసిన వీడియోలు సీనియర్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్నీ చూడండి. ఓకే, క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రం ఈజీ వేలో నేను ఆన్సర్ చేస్తున్నాను, అది కూడా చూసుకోండి మీరు. నాన్ డీటెయిల్ స్కెచ్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ టామ్ సాయర్ ష్యూర్ యూ విల్ గెట్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామ్. అది ప్రిపేర్ అవ్వండి. మీరు నేను చెప్పినట్టుగా ఇది ప్రిపేర్ అయితే కనుక చాలా హై స్కోరేజ్ అనేది మీకు స్కోర్ అవుతుంది సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఓకే గైస్, నౌ ప్రిపేర్ వెల్ అండ్ టేక్ ఎ గుడ్ టైం టేబుల్. మంచి టైం టేబుల్ వేసుకోండి. ఎప్పటి నుంచి అయినా ఏ సబ్జెక్ట్ వైజ్ మీరు ఈ టైంకి ఈ సబ్జెక్ట్కి ఇంత టైం కేటాయించాలని మీరు ప్లాన్డ్గా చదివితే మాత్రం మంచి స్కోరింగ్ అయితే ఉంటుంది మీకు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ and tell to your friends, share to your friends. Okay, and thank you for watching this video. See you in the next video with another best topic. And the next video lo nenu meeku ivaboyedi entidante almost nannu ekkuva adigedi children em adugutunnaranante ఇది ఒక ఏంటిది అది ఇందాక ఒకటి చెప్పున్నాను కదా, ఫామ్ ఫిల్లింగ్ ఒకటి అడుగుతున్నారు. ఇంకా జూనియర్ ఇంటర్మీడియట్స్ అయితే వెబ్ ప్యాటర్న్ అడుగుతున్నారు. వెబ్ ప్యాటర్న్స్ ఎలా మేడం అని, అంటే క్లాసెస్ కొంతమంది అడుగుతున్నారు. ఈ 3 మీద వీడియోస్ చేస్తాను. ఫామ్ ఫిల్లింగ్ ఒకటి, క్లాస్ ఒకటి, అంటే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఇదొకటి నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ బెస్ట్ టాపిక్. బై ఫర్ నౌ.